మీరు తీసే ప్రతి ఫోటో ఒక మాస్టర్ పీస్ లాగా ఉండాలంటే ఎక్స్‌పెన్సివ్ ఫోన్ అక్కర్లేదు. జస్ట్ మీ ఫోన్‌లో ఉన్న ఈ ఒక్క రూల్ తెలిస్తే చాలు. వెల్కమ్ టు ది అల్టిమేట్ గైడ్ ఆన్ ది రూల్ ఆఫ్ థర్డ్స్. మన ఛానల్‌లో ఆల్రెడీ రూల్ ఆఫ్ థర్డ్స్ మీద ఒక వీడియో చేశాను. అండ్ మీలో కొంతమంది దాన్ని చూసి ఉంటారు. కానీ ఫోటోగ్రఫీలో ఫ్రేమింగ్ అనేది ఒక కంటిన్యూయస్ లెర్నింగ్ ప్రాసెస్. ఇప్పుడు మొబైల్ కెమెరాస్ డీఎస్ఎల్ఆర్ లెవెల్‌కి ఎదుగుతున్న టైంలో మన ఫ్రేమింగ్ స్కిల్స్ కూడా అప్‌గ్రేడ్ అవ్వాలి. అందుకే ఈరోజు ఇంకా డెప్త్‌గా అబ్సల్యూట్ క్లారిటీతో బిగినర్స్‌కి కూడా మైండ్‌లో ప్రింట్ అయిపోయేలాగా ఈ రూల్ ఆఫ్ థర్డ్స్‌ని డిసెక్ట్ చేద్దాం. ఈ వీడియో తర్వాత మీరు తీసే ప్రతి ఫోటో ఒక ప్రొఫెషనల్ క్లిక్ లాగా మారిపోతుంది. అసలు ఈ రూల్ ఆఫ్ థర్డ్స్ అంటే ఏంటి? చాలా సింపుల్. మీ ఫోన్ కెమెరా సెట్టింగ్స్‌లోకి వెళ్ళి గ్రిడ్ అనే ఆప్షన్‌ని ఆన్ చేయండి. ఇప్పుడు మీ కెమెరా స్క్రీన్ మీద 2 అడ్డు గీతలు, 2 నిలువు గీతలు వస్తాయి. ఈ లైన్స్ టోటల్ స్క్రీన్‌ని 9 ఈక్వల్ బాక్సెస్‌గా డివైడ్ చేస్తాయి. ఈ లైన్స్ ఒకదానికొకటి క్రాస్ అయ్యే 4 పాయింట్స్ ఉన్నాయి చూసారా, వాటిని ఇంటర్సెక్షన్ పాయింట్స్ అంటారు. బిగినర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే సబ్జెక్ట్ ని ఎప్పుడూ ఎగ్జాక్ట్ గా మిడిల్ లో పెట్టి ఫోటో తీస్తారు. కానీ రూల్ ఆఫ్ థర్డ్స్ ఏం చెప్తుందంటే మీ మెయిన్ సబ్జెక్ట్ ని ఆ సెంటర్ లో కాకుండా ఆ 4 ఇంటర్సెక్టింగ్ పాయింట్ లో ఎక్కడో ఒక దగ్గర పెట్టి ఫోటో తీసుకోవాలి, లేదా ఆ లైన్స్ మీద కానీ ప్లేస్ చేయాలి. అప్పుడు మీ ఫోటో చాలా న్యాచురల్ గా, ఐ క్యాచింగ్ గా అండ్ స్టోరీ టెల్లింగ్ గా ఉంటుంది. ఇది థియరీ వరకు బాగుంది, కానీ ప్రాక్టికల్లీ ఎలా అప్లై చేయాలి? ఒక 10 పర్ఫెక్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్. ఎగ్జాంపుల్ 1, పోర్ట్రేట్స్. మనం ఎవరినైనా పోర్ట్రేట్ ఫోటో తీస్తున్నప్పుడు వాళ్ళ ఫేస్ మొత్తం గ్రిడ్ లో కాకుండా వాళ్ళ కళ్ళుని టాప్ హారిజాంటల్ లైన్ మీద, ఎస్పెషల్లీ ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేయాలి. హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనం ఒక ఫోటో చూడగానే ఫస్ట్ కళ్ళని చూస్తాం. సో ఆ ఫ్రేమింగ్ ఫోటోకి ప్రాణం పోస్తుంది. ఎగ్జాంపుల్ 2, ల్యాండ్స్కేప్స్. బీచ్ కి వెళ్ళినప్పుడు సముద్రం, ఆకాశం ఫొటోస్ తీస్తుంటాం. ఇక్కడ హారిజాన్ లైన్ ని, అంటే భూమి ఆకాశం కలిసే చోటు దగ్గర ఎగ్జాక్ట్ గా మిడిల్ లో పెట్టి స్క్రీన్ ని హాఫ్ ఆఫ్ చేసేయకండి. మీకు ఆకాశంలో క్లౌడ్స్ బాగుంటే హారిజాన్ ని బాటమ్ లైన్ మీద పెట్టండి. 2/3 స్కై, 1/3 ల్యాండ్. లేదా భూమి మీద సబ్జెక్ట్ బాగుంటే హారిజాన్ ని టాప్ లైన్ మీద పెట్టండి. అప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ 3, స్ట్రీట్ ఫోటోగ్రఫీ. ఒక పర్సన్ నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఫోటో తీసేటప్పుడు వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారో అటువైపు ఖాళీ స్థలం ఇవ్వాలి. అంటే వాళ్ళు రైట్ సైడ్ కి నడుస్తుంటే వాళ్ళని లెఫ్ట్ వర్టికల్ లైన్ మీద ఫ్రేమ్ చేయాలి. దీనివల్ల ఫోటోలో మోషన్ అండ్ డైరెక్షన్ అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ 4, మ్యాక్రో ఫోటోగ్రఫీ. పువ్వులు లేదా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ని తీసేటప్పుడు ఆ పువ్వులో మెయిన్ పార్ట్ ని ఎగ్జాక్ట్ గా బాటమ్ రైట్ ఆర్ టాప్ లెఫ్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ మీద పెట్టండి. మిగతా ఫ్రేమ్ అంతా బ్లర్ గా ఉంటే టోటల్ అటెన్షన్ మీ సబ్జెక్ట్ మీద ఉంటుంది. ఎగ్జాంపుల్ 5, ఆర్కిటెక్చర్. పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేదా మాన్యుమెంట్స్ ని తీస్తున్నప్పుడు వాటిని సెంటర్ లో పెడితే చాలా ఫ్లాట్ గా అనిపిస్తుంది. దాన్ని లెఫ్ట్ ఆర్ రైట్ వర్టికల్ లైన్ మీద అలైన్ చేయండి. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆకాశం వల్ల ఒక గ్రాండియర్ ఫీల్ వస్తుంది. ఎగ్జాంపుల్ 6, సన్సెట్స్ అండ్ సన్ రైజెస్. సన్సెట్ ఫోటోస్ తీస్తున్నప్పుడు సూర్యుడిని సెంటర్ లో కాకుండా బాటమ్ లెఫ్ట్ లేదా బాటమ్ రైట్ ఇంటర్సెక్షన్ దగ్గర ప్లేస్ చేయండి. దానివల్ల సన్ రైజ్ అండ్ పక్కన ఉన్న సిలౌటెడ్ ట్రీస్ కానీ నీళ్లు కానీ చాలా డ్రమాటిక్ గా కవర్ అవుతాయి. ఎగ్జాంపుల్ 7, ఫుడ్ ఫోటోగ్రఫీ. ఫుడ్ ఫోటోస్ తీస్తున్నప్పుడు ప్లేట్ ని ఎగ్జాక్ట్ గా సెంటర్ లో పెట్టి టాప్ యాంగిల్ నుంచి తీయకండి. ప్లేట్ ని ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర పెట్టి పక్కన ఉన్న స్పూన్, గ్లాస్ లేదా టేబుల్ టెక్స్చర్ ని ఫ్రేమ్ లోకి తీసుకురండి. ఇది చాలా ఎస్థెటిక్ లుక్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ 8, పెట్స్ అండ్ యానిమల్స్. మన పెట్స్ ని తీస్తున్నప్పుడు కూడా రూల్ ఆఫ్ థర్డ్స్ పర్ఫెక్ట్లీ వర్క్ అవుతుంది. అవి ఎటు చూస్తున్నాయో ఆ సైడ్ స్పేస్ వదిలేయాలి. పెట్ ని ఆపోజిట్ వర్టికల్ లైన్ మీద అలైన్ చేసి వాటి ఐస్ ఇంటర్సెక్షన్ పాయింట్ మీద ఉంటే పర్ఫెక్ట్ సినిమాటిక్ పెట్ పోర్ట్రేట్ రెడీ. ఎగ్జాంపుల్ 9, కంబైనింగ్ విత్ లీడింగ్ లైన్స్. ఇది కొంచెం ప్రో లెవెల్. ఒక రోడ్డు కానీ గోడ కానీ మీద నుంచి నించొని చూస్తుంటే ఆ లైన్స్ అన్ని ఎండ్ అయ్యే చోట దగ్గరగా ఉన్న ఇంటర్సెక్షన్ పాయింట్ లో మీ సబ్జెక్ట్ ని ప్లేస్ చేయండి. ఇది వ్యూవర్ కంటిని డైరెక్ట్ గా మీ సబ్జెక్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఎగ్జాంపుల్ 10, మినిమలిజం అండ్ నెగటివ్ స్పేస్. ఏదైనా ఒక సింగిల్ ట్రీ కానీ లేదా ఒక బర్డ్ కానీ ఉంటే సబ్జెక్ట్ ని ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ లో పెట్టి మిగతా ఫ్రేమ్ మొత్తం ఖాళీగా వదిలేయండి. ఈ మినిమలిస్ట్ అప్రోచ్ వల్ల సబ్జెక్ట్ చాలా పవర్ఫుల్ గా హైలైట్ అవుతుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఈ ట్రిక్ ని చాలా యూస్ చేస్తారు. చూసారుగా, ఈ 10 ఎగ్జాంపుల్స్ తో రూల్ ఆఫ్ థర్డ్స్ ని మీ మొబైల్లో ఎలా వాడాలో మీకు పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ఒక చిన్న సీక్రెట్ చెప్తా వినండి. రూల్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్. అవును, మీరు ముందు ఈ రూల్ ని మాస్టర్ చేయాలి. అప్పుడే దాన్ని బ్రేక్ చేసి సెంటర్డ్ ఫ్రేమ్, సిమెట్రీ ఫోటోస్ తీసినా కూడా అద్భుతంగా వస్తాయి. సో మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? వెంటనే మీ ఫోన్ కెమెరా ఓపెన్ చేసి సెట్టింగ్స్ లో గ్రిడ్ ని ఆన్ చేయండి. ఇంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ తో లేదా బయటికి వెళ్ళి ఈ 10 రూల్స్ ని ట్రై చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో, ఇంకా ఎలాంటి ఫోటోగ్రఫీ బేసిక్స్ కావాలో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Keep clicking, keep creating. This is Sindhu signing off.